అక్క 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 కవిత అక్క, ఏమైందక్క నీకు? అయ్యా అధికారంలో లేకుంటే ఆలోచన అదుపు తప్పింది ఏందక్క? వెలమ కులాన్ని బీసీలల్లో చేర్చాలనా? ఏమైందక్క వెలమ కులానికి? ఇన్ని రోజులు వెనకబడని కులం ఒక్క ఏడాదినే గరీబులు గతి లేని వాళ్ళు అయినరా అక్క? కుమ్మరి కమ్మరి సాకలి మంగలి కులాల తీరుగా ఎలమ కులం వెనకట ఎట్టి చేసిందా అక్క? రాజులై రాజ్యాలు ఏలినరు ఎలమ కులపోళ్ళు. రాచకొండ రాజులు, దేవరకొండ రాజులు, ఆ రాజులు ఈ రాజులు మీరేనాయే. ఇప్పటికీ చాలా ఊర్లల్లో వెలమలు వందల వేల ఎకరాల భూములుండి వెలమ ధరలుగా పిలిపించుకుంటున్నారు. వెనుకటి దాకా ఎందుకక్క, మొన్నటి దాకా మీ నాయన కేసీఆర్ సారు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. మంత్రివర్గంలో ఒకరిద్దరు బీసీలుంటే నలుగురి కంటే ఎక్కువ మీ కులపల్లె మంత్రివర్గంలో పదవులు ఎలుగబెడితిరి కాదక్క. బీసీలకు పదవులు ఏమి రాకుండా చేస్తిరి కాదక్క. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారు. వందల వేల కోట్లు ఫామ్ హౌస్లు, ఫారెన్ కంట్రీల ఆస్తులు, బిజినెస్లు, షేర్ మార్కెట్లు, పబ్లిక్ ల పవర్ కంట్రోల్ అంతా మీదేనాయే. కనుసైగ చేస్తే కాని పని అంటూ ఏది లేదు. అసొంటి మీకు ఏం తక్కువైందక్క? ఓకే, మీ కులంలో మీ కుటుంబం వరకే బాగా ఎదిగినరు, కడుమ వెలుమ కులపొళ్ళు ఎనుకబడ్డారు అనుకుందాం. మరి అంత వెనకబడ్డ కులాన్ని గత 10 ఏళ్లల్లా నువ్వు, మీ నాయన, మీ అన్న, మీ బావ ఎందుకు డెవలప్ చేయలేదక్క? మీ సొంత కులాన్ని డెవలప్ చేయని వాళ్ళు తెలంగాణ మొత్తాన్ని డెవలప్ చేసినవంటే ఎట్లా నమ్మాలి? కొత్త బిచ్చగాడు పొద్దేరగాడు అన్నట్టు ఏందక్క గడికో ఉద్యమం పేరుతోని పరువు తీసుకుంటున్నావు. తెలంగాణ జాగృతి పేరుతోని ఇంతో కొంత పేరు సంపాదించుకున్నావు. ఇప్పుడు ఆ ఇలువ లేకుండా చేసుకోకక్కో.